హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో కొన్నిసార్లు మనమైతే వాయిస్ మెసేజ్ అయితే పంపిస్తూ ఉంటాం. సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి మనం ఎవరికైతే వాయిస్ మెసేజ్ పంపించాలో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి మైక్ సింబల్ మీద టచ్ చేయగానే వెంటనే మనం చెప్పాలనుకున్న మెసేజ్ రికార్డ్ అవుతుంది. యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మీరు పంపించే ముందు వాయిస్ మెసేజ్ని 1-2 సార్లు వినిన తర్వాత పంపించగలిగితే ఎస్ పంపించవచ్చు. సో ఈ వాయిస్ మెసేజ్ పంపే ముందు మనం ఎలా వినాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వాట్సాప్లో మీరు ఎవరికైతే వాయిస్ మెసేజ్ పంపాలో వాళ్ళ వాట్సాప్ చాట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చివరిలో రైట్ సైడ్లో మైక్ సింబల్ గ్రీన్ కలర్లో కనపడుతుంది. సో దీని మీద ప్రెస్ చేయగా మీరు ఏదైతే వాయిస్ మెసేజ్ పంపాలో అది పూర్తిగా చెప్పిన తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద సింబల్ ప్రెస్ చేయగానే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీరు పంపే వాయిస్ మెసేజ్ ముందు మీరు వినాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ రెడ్ కలర్ మీద పాస్ సింబల్ ప్రెస్ చేయండి. పైన ప్లే బటన్ మీద ప్రెస్ చేస్తే మీరు ఒకటి కాదు ఎన్నిసార్లు విని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే యారో మార్క్ బటన్ మీద ప్రెస్ చేయగానే వాళ్ళకైతే వాయిస్ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.